సో డిమాండ్ అనేది మనం ప్రైస్ పెరుగుతూ ఉంటే డిమాండ్ తగ్గుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం, రైట్? ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్షిప్, డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ ఇలా చూసుకుంటూ వెళ్ళాం. సో సిమిలర్లీ సప్లై కూడా మనం అలాగే చూస్తాము, రైట్? అయితే ఫస్ట్ మనం డెఫినేషన్ కనుక చూసినట్లయితే supply means the amount offered for sale at a given price, right? Offered for sale at a given price. సో ఇక్కడ దీన్ని మనం డీకోడ్ కనుక చేసినట్లయితే, సే ఒక ఫార్మర్ సే ఒక 10 tons ఆఫ్ ప్యాడీ పండించాడు అనుకుందాం, రైట్? సే ప్రెసెంట్ మార్కెట్ లో ఒక 2300 పర్ టన్ ఉంది అనుకుందాం ప్యాడీ. వాడు ఈ రేట్కి అమ్మదలుచుకోవట్లా. ప్రెసెంట్ మార్కెట్ లో ఏదైతే ట్రేడ్ ప్రివేల్ అవుతా ఉందో ఆ రేట్ కి, రైట్, కనీసం 1 ton కూడా సేల్ చేయాలనుకోవట్లా. వాడి దగ్గర 10 tons ఉంది, రైట్? సో ఇప్పుడు ఫార్మర్ దగ్గర ఏదైతే ఉండిందో 10 tons దాని సప్లై అనొచ్చా? తేజస్వి? నో సార్. మరి దీన్ని ఏమంటాం కదా? స్టాక్. ఏమంటాం కదా? స్టాక్ సార్. వెరీ గుడ్, రైట్? ప్రెసెంట్ మార్కెట్ లో ఏదైతే ప్రైస్ ప్రివేల్ అవుతా ఉందో ఆ ప్రైస్ కి వీడు అమ్మదలుచుకోవట్లేదు, రైట్? కాబట్టి వీడి దగ్గర అవైలబుల్ ఏదైతే ఉండిందో దాన్ని మనం స్టాక్ అంటాం. సే 2700 అయింది. సో ఇక్కడ ఒక 5 tons అమ్ముదాం అనుకుంటున్నాడు. ఇప్పుడు సప్లై ఎంత అవుతుంది చంద్రరావు? సార్ ఇప్పుడు సప్లై ఎంత? ఇప్పుడు 2700 దగ్గర ఒక 5 tons అమ్ముదాం అనుకుంటున్నాడు. వినబడట్లా? గాయత్రి, ప్రెసెంట్ మార్కెట్ లో 2300 నుంచి 2700 ప్రైస్ పెరిగింది. ఫార్మర్ 5 tons అమ్ముదాం అనుకుంటున్నాడు. ఇప్పుడు సప్లై ఎంత? 13,500 సార్. సప్లై నాను, నేను రెవెన్యూ అడగలా. లక్ష్మీప్రియ? ఇప్పుడు సప్లై ఎంత? 2700 సార్. ఇక్కడ సప్లై డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? ఆఫర్డ్ ఫర్ సేల్ ఎట్ ఏ గివెన్ ప్రైస్. గివెన్ ప్రైస్ ఎంత? లక్ష్మీప్రియ చెప్పు, గివెన్ ప్రైస్ ఎంత? 2300 సార్. 2300 ఇందాక 2700 సార్. 700. 2700 గివెన్ ప్రైస్. 2700 దగ్గర వాడు ఎంత ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాడు సేల్ కి? 5 tons సార్. ఇప్పుడు సప్లై అంటే ఏంటి? 5 tons సార్. ప్రైస్. సో ఇప్పుడు ఎంత సప్లై? 5 tons సార్. ఎట్ ఏ గివెన్ ప్రైస్ ఎంతైతే ఆఫర్ ఫర్ సేల్ చేద్దాం అనుకుంటున్నాడో అది మనకి సప్లై, రైట్? సో
ఇక్కడ మీకు చెప్తున్నాడు సప్లై షుడ్ బి కేర్ఫుల్లీ డిస్టింగ్విష్ ఫ్రమ్ స్టాక్, రైట్? సో 10 tons ఏమో స్టాక్, కానీ ఆ 10 స్టాక్స్ అవుట్ ఆఫ్ 10 tons, రైట్, ఎంతైతే సేల్ చేద్దాం అనుకుంటున్నాడు కరెంట్ మార్కెట్ ప్రైస్ కి, గివెన్ మార్కెట్ ప్రైస్ కి, అది సప్లై. ఒకవేళ ప్రైస్ ఇంకా పెరిగితే ఇంకొంచెం ఎక్కువ ఆఫర్ చేస్తాడు, రైట్? సో స్టాక్ ఇస్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎ కమోడిటీ విచ్ కెన్ బి బాట్ ఇన్ టు మార్కెట్ ఫర్ సేల్ ఎట్ అ షార్ట్ నోటీస్. ఇన్ కేస్ ఇంకొంచెం ప్రైస్ పెరిగితే ఏం చేస్తాడు, ఇమీడియట్ గా ఇంకొంచెం తీసుకొచ్చి మార్కెట్ లో సేల్ చేస్తాడు అంటాడు. బట్ అంతేగాని మొత్తం 3000 రూపీస్ దగ్గర మొత్తం 10 tons అమ్మేసాడు, ఇప్పుడు మార్కెట్ లో 3500 అయింది, మళ్ళీ వెళ్ళి అక్కడ నుంచి తీసుకురాగలడా? పండించడానికి టైం పడుతుంది. సో లేనిది తీసుకురాలేడు. సో వీటి దగ్గర అవైలబుల్ గా ఏదైతే ఉందో, ఏదైతే మార్కెట్ కి ఇమీడియట్ గా తీసుకురాగలరో షార్ట్ నోటీస్ లో, దాన్ని స్టాక్ అంటాం. 6 నెలల తర్వాత పండించిపోయేదాన్ని స్టాక్ అనకూడదు, రైట్? సో అలాగే సప్లై మీన్స్ ద క్వాంటిటీ విచ్ ఈస్ యాక్చువల్లీ బాట్ టు ద మార్కెట్, రైట్? ఏదైతే మార్కెట్ కి తీసుకొచ్చాడో అది సప్లై, రైట్? నెక్స్ట్ డిటర్మినెంట్స్ కనుక చూసినట్లయితే, అంటే సప్లైని డిటర్మైన్ చేసేవి ఏవి? సో డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై, ఎస్ ఈజ్ ఈక్వల్ టు, మన టెక్స్ట్ బుక్ లో ఏమైనా ఉండేవండి, మనం సిఏ ఫౌండేషన్ ప్రకారం చెప్పుకుంటున్నాము, రైట్? ఇక్కడ మీకు కొన్ని ఉన్నాయి. సో డినోషన్ మారుతుంది అంతే, రైట్? ఇంకొన్ని ఎక్స్ట్రా చెప్పుకుంటాం, మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న దాన్ని కొంచెం ఎక్స్ట్రా చెప్పుకుంటాం. సో సప్లై ఇస్ ఫంక్షన్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్, price of factors of production, technology or technical know-how, right? Alage future expectation of prices. Demand lo T ante taste nana, right? Supply lo T ante technology or technical know-how. Alage government రెస్ట్రిక్షన్. ఇక్కడ మీ టెక్స్ట్ బుక్ లో మేబీ జీ అంటే గోల్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అని ఉండొచ్చు. సో ఇక్కడ మనకి సిఏ ఫౌండేషన్ అయితే కనుక జీ అంటే గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ ఆర్ గవర్నమెంట్, జీ అంటే గవర్నమెంట్. నెక్స్ట్ అదర్స్, రైట్? సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం అన్న. సో ప్రైస్ కి సప్లైకి రిలేషన్షిప్, ఫస్ట్ది ప్రైస్ కి సప్లైకి రిలేషన్షిప్. సో ఇందాక మనం ఆల్రెడీ చూసాం, 2300 దగ్గర ఏమి అమ్మనన్నాడు, 2700 దగ్గర ఒక 5 tons అమ్మడానికి రెడీ అయ్యాడు, రైట్? 2700 అయితే ఇంకొక 2 tons ఎక్స్ట్రా ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాడు మార్కెట్ లో. సో అంటే ప్రైస్ పెరిగే కొద్దీ సప్లై ఏమవుతుంది? కార్తిక్, ఇంక్రీజ్ అవుతుంది సార్. ప్రైస్ తగ్గితే సప్లై తగ్గుతుంది సార్. సప్లై తగ్గుతుంది. సో ప్రైస్ పెరిగితే సప్లై ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ తగ్గితే సప్లై డిక్రీజ్ అవుతుంది. సో డైరెక్ట్ రిలేషన్షిప్ ఆర్ పాజిటివ్ రిలేషన్షిప్. సో పాజిటివ్ రిలేషన్షిప్ కాబట్టి సప్లై కర్వ్ ఎలా ఉంటుంది నాన్న? అప్వర్డ్ స్లోపింగ్. డిమాండ్ ఏమో డౌన్వర్డ్ స్లోపింగ్, సప్లై ఏమో అప్వర్డ్ స్లోపింగ్, రైట్? సో ప్రైస్ పెరిగితే, ప్రైస్ ప్రెసెంట్ ఎంత ఉంది, ఇది ఆఫర్ చేస్తున్నాడు. ప్రైస్ పెరిగింది అనుకోండి, సప్లైలో చేంజ్ వచ్చింది, సప్లై పెరిగింది, ఎక్స్పాండ్ అయింది. సేమ్ మనం డిమాండ్ లో ఎక్స్పాన్షన్ ఎలా చెప్పుకున్నాము. సో ప్రైస్ లో చేంజ్ వల్ల
సప్లై పెరగడం కానీ తగ్గడం కానీ జరిగితే దాన్ని మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనకూడదు, ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్, లేదా ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ సప్లైడ్ ఆర్ డిక్రీజ్ ఇన్ క్వాంటిటీ సప్లైడ్ అనాలి. సో ప్రైస్ లో చేంజ్ వల్ల నథింగ్ బట్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కనుక ఎక్స్పాన్షన్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ సప్లైడ్. ఒకవేళ ప్రైస్ కనుక డిక్రీజ్ అయినట్లయితే కాంట్రాక్షన్ ఆర్ డిక్రీజ్ ఇన్ క్వాంటిటీ సప్లైడ్ అని అనాలి తప్ప రైట్. మనం అక్కడ ఆల్రెడీ డిమాండ్ లో చూసాం డిక్రీజ్ ఇన్ డిమాండ్ రైట్, అలాగే డిక్రీజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ కి డిఫరెన్స్ ఏంటో మనం అక్కడ చూసాం రైట్. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. సో ప్రైస్ లో చేంజ్ వల్ల సప్లై చేంజ్ అవుతుంటే కనుక రైట్ దాన్ని ఎక్స్పాన్షన్ ఆర్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ లేదా ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ సప్లై ఆర్ డిక్రీజ్ ఇన్ క్వాంటిటీ సప్లై అనాలి తప్ప ఇంక్రీజ్ ఇన్ సప్లై డిక్రీజ్ ఇన్ సప్లై అనద్దు రైట్. సరే నెక్స్ట్ ప్రైస్ కి ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్ కి సప్లైకి సెకండ్ ఇది మనం. సో ఇక్కడ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ లో మనం ఇక్కడ ఓన్లీ కాంప్లిమెంటరీస్ చూస్తాం మన డిమాండ్ లో లాగా ఇక్కడ ఓన్లీ మనం సబ్స్టిట్యూట్ చూస్తాము. కాంప్లిమెంటరీస్ వచ్చేసరికి ఎలాగో ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇక్కడ కాంప్లిమెంటరీ అవుతుంది. సో ఇక్కడ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ అంటే ఓన్లీ మనం కాంప్లిమెంటరీ సబ్స్టిట్యూట్ గురించి చూస్తాం. సో యాజ్ యూజువల్ గా మన ఎగ్జాంపుల్ మన ప్రొడక్ట్ థమ్స్అప్, ఇంకో ప్రొడక్ట్ మన రిలేషన్షిప్ చూస్తున్న ప్రొడక్ట్ పెప్సీ రైట్. సో ఇప్పుడు నిన్నటి దాకా పెప్సీ అండ్ థమ్స్అప్ రెండు కూడా 10 రూపీసే ఉన్నాయి రైట్. సో జనరల్ గా మీకు షాప్ కీపర్ కి తెలుసు, షాప్ కీపర్ కి కమిషన్ ఎలా వస్తుందో తెలుసు. ఎంఆర్పి మీద ఎంతో కొంత పర్సెంటేజ్ 10% 20% రైట్ ఎంఆర్పి మీద వస్తుంది. సో ఇప్పుడు పెప్సీ 12 రూపీస్ చేశాడు రైట్, పెప్సీ 12 రూపీస్ చేశాడు. ఇప్పుడు షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. షాప్ కీపర్ ఎక్కువగా థమ్స్అప్ పుష్ చేస్తాడా పెప్సీ పుష్ చేస్తాడా? హేమంత్ వినబడుతుందా? చరిష్మా పెప్సీ సార్. ఎందువల్ల నాన్న? సార్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే తనకి లాస్ ప్రాఫిట్ వస్తుంది కదా సార్, మళ్ళీ అట్లనే సేల్ చేస్తే. సో మరి నిన్నటి దాకా మరి థమ్స్అప్ రేట్ 10 రూపీస్. సో నిన్నటి దాకా ఒక 100 బాటిల్స్ ఆఫ్ థమ్స్అప్ సేల్ చేసేవాడు రైట్, ఒక 60 బాటిల్స్ ఆఫ్ పెప్సీ సేల్ చేసేవాడు. కానీ ఇవాళ రోజున పెప్సీ 12 రూపీస్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడన్న, పెప్సీని సప్లై పెంచుతాడు, థమ్స్అప్ సప్లై ఏం చేస్తాడన్న? డిక్రీజ్ చేస్తాడు సార్. థమ్స్అప్ తప్పేమైనా చేసిందా? థమ్స్అప్ ప్రైస్ ఏమైనా పెంచడం కానీ తగ్గించడం కానీ ఏమైనా చేసిందా? అయినా సరే మరి థమ్స్అప్ సప్లై ఎందుకు తగ్గిపోయింది? పెప్సీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి థమ్స్అప్ సప్లై తగ్గింది సార్. థమ్స్అప్ సప్లై తగ్గింది. సో నిన్నటి దాకా సే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ 100 బాటిల్స్ సేల్ చేస్తూ ఉన్నాడు. సో ఇది సప్లై కర్వ్ అయింది. కానీ ఇవాళ రోజున 80 బాటిల్స్ సేల్ చేశాడు. సో 80 అంటే ఇక్కడ ఉంది అనుకుందాం, ప్రైస్ 10 రూపీసే, సేమ్ 10 రూపీస్.
సో సప్లై ఏమైంది అన్న ఇక్కడ యారో మార్క్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్. నిన్నటి దాకా 100 బాటిల్స్, ఇప్పుడు 80 బాటిల్స్, అదే 10 రూపీస్. సో సప్లై ఇక్కడ ఏమైంది అన్న డిక్రీజ్ అయింది సార్. డిక్రీజ్ అయింది. ఒకవేళ పెప్సీ ప్రైస్ 8 రూపీస్ అయి ఉంటే నిన్నటి దాకా 100 బాటిల్స్, పెప్సీ ప్రైస్ 8 రూపీస్ అయి ఉంటే థమ్స్ అప్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది సార్. సే ఇప్పుడు ఒక 130 బాటిల్స్ అమ్ముతాడు అనుకుందాం. సప్లై ఏమైంది నాన్న ఇంక్రీజ్ అయింది సార్. సో రైట్ వర్డ్ షిఫ్ట్. రైట్ వర్డ్ షిఫ్ట్ అయింది కాబట్టి రైట్ ఇంక్రీజ్. రైట్ ఇది ఇంక్రీజ్ ఇన్ సప్లై. రైట్ నెక్స్ట్ రిలేషన్షిప్ మనం ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ తో చూస్తున్నాను రిలేషన్షిప్. సో ఒక గూడ్ ని తయారు చేయడానికి రైట్ మనకి ఏమేమైతే కావాలో ఫైనల్ గా వాటిని మనం కాంప్లిమెంటరీస్ అని చెప్పి అంటామని చెప్పుకున్నాం. సిమిలర్లీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే రైట్ వీడికి ఒక గూడ్ తయారు చేయడానికి ఏవైతే ఫ్యాక్టర్స్ కావాలో వాటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాము. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మీరు 10th క్లాస్ ఎకనామిక్స్ లో చదువుకొని ఉంటారు, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్. రైట్ సో ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ యొక్క ప్రైసెస్ కనుక పెరిగినట్లయితే రైట్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రైసెస్ కనుక పెరిగినట్లయితే అది సప్లైని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది రైట్ అనేది మనం ఇక్కడ రిలేషన్షిప్ చూస్తున్నాం. రైట్ సో ఇప్పటిదాకా ఒక ప్రొడక్ట్ ని 100 రూపీస్ కి సేల్ చేస్తున్నాడు, సేల్స్ ప్రైస్ మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే నథింగ్ బట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పేమెంట్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పేమెంట్ చేసేవంతా కూడా ఒక 60 రూపీస్. సో టోటల్ గా ఒక 40 రూపీస్ మిగులుతా ఉంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 80 రూపీస్ అయింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 80 రూపీస్ అయింది. అభిరామ్ సార్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 80 రూపీస్ అయింది. నేను సేల్స్ ప్రైస్ పెంచలేను రైట్. సో ఇప్పుడు ప్రాఫిట్ ఎంత? 20 సార్. సో 20. సో ఇప్పుడు సప్లైర్ ఇంకా హ్యాపీగా రైట్ చాలా హ్యాపీగా ఇంకా ఎక్కువ సప్లై పెంచుతాడా రైట్ సప్లై తగ్గించడానికి ట్రై చేస్తాడా? అభిరామ్ ఫస్ట్ కేసుతో పోల్చుకుంటే సెకండ్ కేసులో సప్లై ఇంకా హ్యాపీగా పెంచుతాడా లేదా సప్లై తగ్గించి వేరే ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్ ప్రాఫిట్ ఎక్కువ వచ్చేదేమని ఎత్తుక్కుంటాడా? ప్రాఫిట్ ఏమైనా ఎక్కువ వచ్చేదేమైనా చూసుకోవచ్చు సార్. మరి ఈ ప్రొడక్ట్ ఏం చేస్తాడు? ఈ ప్రొడక్ట్ సప్లై ఏం చేస్తాడు? తగ్గిస్తాడు సార్. ఈ ప్రొడక్ట్ సప్లై ఏం చేస్తాడనా? తగ్గిస్తాడు. ఒక సప్లై తగ్గిస్తాడు సార్. 40 రూపీస్ అయితే ప్రాఫిట్ ఎంత? 60 సార్. 60. ఫస్ట్ కేసుతో పోల్చుకుంటే థర్డ్ కేసులో సప్లై పెంచుతాడా తగ్గిస్తాడా? పెంచుతాడు సార్. సో పెంచుతాడు. రైట్ ఓకే డన్. నెక్స్ట్ ఫోర్త్ టెక్నాలజీ అండ్ సప్లై. సో నాన్న బెటర్ టెక్నాలజీ అంటే ట్రాక్టర్స్ కానీ హార్వెస్టర్స్ కానీ వచ్చిన తర్వాత ప్రొడక్షన్ పెరిగిందా? సో ఇంతకుముందు ఒక ఎకర్లో ఎంతైతే పండిస్తామో ఇప్పుడు దానికంటే పెరిగిందా తగ్గిందా? ఇంక్రీజ్ అయింది సార్. సో ఇంక్రీజ్ అవుతుంది. సో నథింగ్ బట్ టెక్నాలజీ. సో టెక్నాలజీ ఇంక్రీజ్ అయితే కనుక సప్లై ఏమవుతుందన్నా ఇంక్రీజ్ అవుతుంది.
టెక్నాలజీ తగ్గితే అంటే టెక్నాలజీ మారకపోతే, సో టెక్నాలజీ తగ్గితే కనుక సప్లై తక్కువ అవుతుంది. రైట్, అందులో పెద్ద ఇదేం లేదు. నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఫ్యూచర్ లో రేపటి నుంచి ఇవాళ ఒక గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, రేపటి నుంచి పెట్రోల్ ప్రైసెస్ ఒక 2 రూపీస్ ఇంక్రీజ్ చేస్తారు అని. పెట్రోల్ బంక్ వాళ్ళు మొత్తం రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరికీ పిలిచి, సో ఇప్పుడు రోడ్ మీద వెళ్ళేవాడు ఈ న్యూస్ చూడ్డు, రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరినీ కూడా ఆపి రేపటి నుంచి పెట్రోల్ 2 రూపీస్ పెరుగుతుందంట, రెండు పెట్రోల్ కొట్టించుకోండి అని చెప్పి అందరిని పిలిచి పెట్రోల్ కొడతారా, లేదా వీలైన తొందరగా నో స్టాక్ బోర్డ్ పెట్టేద్దామని ట్రై చేస్తారా? కార్తిక్, నో స్టాక్ బోర్డ్ పెడతారు సార్. సో ఒకళ్ళు స్టాక్ ఉన్నా నో స్టాక్ బోర్డ్ పెడతారు, ఎందుకు, దేనికోసం అలాగా? అంటే ప్రైస్ పెరిగితే వీళ్ళు కూడా అఫోర్డ్ చేయలేరు కదా సార్. నెక్స్ట్ ఫ్యూచర్ మళ్ళీ సప్లై పాత రేట్ లో కొన్న స్టాక్ కూడా కొత్త రేట్ కి పెరిగిన రేట్ 2 రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు అని. కానీ కన్జ్యూమర్ ఏం చేస్తాడు? కన్జ్యూమర్స్ కూడా ప్రైస్ పెరిగిన తర్వాత కొట్టిద్దాం వెయిట్ చేస్తాడా? నో సార్. కన్జ్యూమర్ ఏమైనా ఫ్యూచర్ లో ప్రైస్ పెరుగుతుందంటే కన్జ్యూమర్ ఏం చేస్తాడు? లీస్ట్ ప్రైస్ కే అఫోర్డ్ చేసేస్తారు సార్. సో రేపటిదాకా కాకుండా ఇవాళ్లే వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుందాం అనుకుని ట్రై చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ అనేది మీకు ప్రాబ్లం లో కనుక క్లియర్ గా చెప్తే, ఫ్యూచర్ లో సప్లయర్ ప్రైస్ పెరుగుతుంది అనుకుంటుంటే రైట్, నువ్వు సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాలి. లేదా కన్జ్యూమర్ అనుకుంటున్నాడు ప్రైసెస్ తగ్గుతాయని, లేదా కన్జ్యూమర్ అనుకుంటున్నాడు ప్రైసెస్ పెరుగుతున్నాయని అన్నట్టు అనుకోండి, కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాలి. ఎందుకంటే ఈ అనేది మనకి బోత్ డిమాండ్ అండ్ సప్లైలో రెండిట్లో కూడా ఉండింది. రైట్, కాబట్టి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ చేంజ్ అవ్వబోతున్నాయి అనేది క్లియర్ గా ప్రాబ్లమ్ లో చెప్తాడు. రైట్, కాబట్టి మనం ఆ వాడి పర్స్పెక్టివ్ మాత్రమే తీసుకోవాలి. రైట్, సో ఇప్పుడు ఫ్యూచర్ లో ప్రైసెస్ పెరుగుతాయి అని రైట్ సప్లయర్ అనుకుంటున్నాడు. సో ఇప్పుడు ప్రెసెంట్ సప్లై ఏం చేస్తాను, నో స్టాక్ బోర్డ్ పెట్టడం అంటే దాని అర్థం ఏంటి? సప్లై ఏం చేస్తున్నాడు ఇప్పుడు? డిక్రీజ్ చేస్తున్నాడు సార్. సో అండ్ వైస్ వర్సా. రైట్, ఓకే. నెక్స్ట్ గవర్నమెంట్. సో నాన్న, గవర్నమెంట్ ఒక ప్రొడక్ట్ మీద జిఎస్టిని తగ్గించింది. సో 12% నుంచి 5% కి డిక్రీజ్ చేసింది జిఎస్టిని. సో అంటే గవర్నమెంట్ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ కి ఫేవరబుల్ గా ఉన్నట్ట, అన్ఫేవరబుల్ గా ఉన్నట్ట? గాయత్రి, సార్ గవర్నమెంట్ ఒక ప్రొడక్ట్ మీద జిఎస్టిని 12% నుంచి 5% కి తగ్గించింది. ఎస్ సార్. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ప్రొడక్షన్ ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్నట్ట, డిస్కరేజ్ చేస్తున్నట్ట? ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఎంకరేజ్ చేస్తున్నట్టు. ఎందువల్ల ట్యాక్స్ తగ్గిస్తే అల్టిమేట్ గా కన్జ్యూమర్ దగ్గర ప్రైస్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఏమవుతారు? ప్రైస్ తగ్గడం వల్ల పెరుగుతారు. రైట్, సో నథింగ్ బట్ గవర్నమెంట్ ఫేవరబుల్. గవర్నమెంట్ ఫేవరబుల్ ఉన్నప్పుడు సప్లై ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సే మీరు ప్రతి సంవత్సరం బడ్జెట్ కనుక చూసినట్లయితే టొబాకో మీద కానివ్వండి, వీటి మీద ట్యాక్సెస్ పెంచుకుంటూ వెళ్తారు. రైట్, ఈవెన్ ఆల్కహాల్ కి ఇప్పుడు చూడండి మన ఏపీలో రైట్, సో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ తో పోల్చుకుంటే రైట్ ఆల్కహాల్ మీద వ్యాట్ అనేది చాలా ఎక్కువ. రైట్, సో దీనివల్ల గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది? ఆల్కహాల్ కన్సంప్షన్ ని స్టేజ్ మేనర్ లో తగ్గిస్తూ వెళ్ళాలి, అట్మోస్ట్ గా తీసుకెళ్లి బ్యాన్ చేయాలి అనుకుంటా ఉంది. రైట్, సో అందులో భాగంగా ఇప్పుడు ప్రెసెంట్ ట్యాక్సెస్ పెంచింది. సో ట్యాక్సెస్ పెంచడం వల్ల సప్లైని నెమ్మదిగా ఏం చేద్దామనే ఉద్దేశం గవర్నమెంట్, సప్లైని తగ్గిద్దామని. రైట్, సో నథింగ్ బట్ గవర్నమెంట్ ఫేవరబుల్ అయితే సప్లై పెరుగుతుంది, గవర్నమెంట్ అన్ఫేవరబుల్ అయితే సప్లై తగ్గుతుంది. అండ్ సబ్సిడీ ఇచ్చింది నాన్న, ఒక పర్టికులర్ ఇండస్ట్రీకి సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్.
సో సబ్సిడీ ఇవ్వడం అంటే ఎంకరేజ్ చేస్తున్నట్ట డిస్కరేజ్ చేస్తున్నట్ట హేమంత్? హేమంత్, గాయత్రి? సార్ సబ్సిడీ ఇవ్వడం అంటే ఎంకరేజ్ చేస్తున్నట్ట డిస్కరేజ్ చేస్తున్నట్ట? ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి సప్లై ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది సార్. సో ఉన్న సబ్సిడీని తీసేస్తే సప్లై డిక్రీజ్ అవుతుంది సార్. వెరీ గుడ్. సో అదర్ ఫ్యాక్టర్స్ అంటే వెదర్ కండిషన్స్ తీసుకోవచ్చు. వెదర్ కండిషన్స్ బాగుంటే సప్లై పెరుగుతుంది, వెదర్ కండిషన్స్ బాగాలేకపోతే అన్ఫేవరబుల్ గా ఉంటే కనుక సప్లై తగ్గుతుంది. రైట్. సో దీన్ని ఇప్పుడు మనం సమరైజ్ చేద్దాం నేను ఒకసారి. సో మనం డిమాండ్ లో ఎలా అయితే సమరైజ్ చేసామో అలా ఒక్కసారి సమరైజ్ చేద్దాము. S is equal to F of P, PR, PF. ఏం చెప్పాను? PF తర్వాత ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ తర్వాత టెక్నాలజీ, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్, గవర్నమెంట్, అదర్ ఫ్యాక్టర్స్. చంద్రరావు, సార్ సో ఇప్పుడు ఏ డయాగ్రామ్ కి నేను ఏం పేరు ఏమని పేరు పెట్టను? సప్లై ఇంక్రీజా డిక్రీజా? ఏ డయాగ్రామ్ కి డిక్రీజ్ సార్, బి డయాగ్రామ్ కి ఇంక్రీజ్ సార్. ఏ డయాగ్రామ్ కి డిక్రీజు, బి డయాగ్రామ్ కి ఇంక్రీజు, అంతేనా? అంతే సార్. సరే, ప్రైస్ 10, ఈ డయాగ్రామ్ ఒక 10 అనుకుందాం. సో ఇప్పుడు ఈ పాయింట్ మీద ఎంత? నువ్వు చెప్పిన దాని ప్రకారం 15 20 రావాలి. తేజస్వి సార్ చెప్పినాను, ఏ డయాగ్రామ్ కి ఏమని పేరు పెడదాం? ఇంక్రీజ్ ఇన్ సప్లై సార్. ఇంక్రీజ్ ఇన్ సప్లై. బి కి డిక్రీజ్ ఇన్ సప్లై సార్. సో రైట్ వర్డ్ షిఫ్ట్ అయితే ఇంక్రీజ్, లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అయితే డిక్రీజ్. అలా చూడాలి తప్ప యారో మార్క్స్ చూసి డిసీవ్ అవ్వకూడదు. సరే, సేమ్ డిమాండ్ లో మనం చేసిన ఎక్సర్సైజే మళ్ళీ ఇక్కడ మళ్ళీ చేద్దాము. సో ప్రైస్ లో ఏం జరిగితే ఇంక్రీజ్ ఇన్ సప్లై అవుతుంది తేజస్వి? ఇంక్రీజ్ సార్. ప్రైస్ ఇంక్రీజ్ అయితే సప్లై పెరుగుతుంది సార్. ఇక్కడ ఈ డయాగ్రామ్ కి ప్రైస్ లో ఏం జరిగితే సప్లైలో ఇంక్రీజ్ అవుతుంది? కాన్స్టెంట్ సార్. నాట్ అప్లికబుల్. ప్రైస్ చేంజ్ వల్ల సప్లై ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవ్వదు. సో ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్ ఏమైతే సప్లై పెరుగుతుంది. ఇక్కడ ప్రాబబిలిటీస్ పెరగడం తగ్గడం. ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్ ఏమైతే సప్లై పెరుగుతుంది. ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్ తగ్గితే సప్లై పెరుగుతుంది సార్. వెరీ గుడ్. సో అండ్ వైస్ వర్సా. నెక్స్ట్ గాయత్రి. సార్ ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లో కూడా ప్రాబబిలిటీ పెరగడం తగ్గడం. సో ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమైతే
సప్లై పెరుగుతుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే సప్లై పెరుగుతుంది సార్. ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే పెరుగుతుంది సార్ సో సప్లై. ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే ప్రాఫిట్ తగ్గుతుందా పెరుగుతుందా? ఇందా చెప్పుకున్నాం 100 రూపీస్ ఫస్ట్ ఎగ్జాంపుల్, ప్రాఫిట్ 40, 100. ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పాను. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 80 అయింది, ప్రాఫిట్ ఎంత 20 సార్. 20. సో ఇప్పుడు మరి ఏం చేస్తాడు, సప్లై పెంచుతాడా? నో సార్, సప్లై ఏమవుతుంది మరి? డిక్రీజ్ అవుతుంది సార్. సో ఇప్పుడు ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమైతే సప్లై పెరుగుతుంది? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే సప్లై డిక్రీజ్ అవుతుంది సార్. ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే సప్లై డిక్రీజ్ అవుతుంది సార్. అదొకే, నీకు ఇక్కడ ఇంక్రీజ్ మనం ఇంక్రీజ్ ఆఫ్ సప్లై గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రైస్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమైతే సప్లై ఇంక్రీజ్ అవుతుంది? డిక్రీజ్ అయితే సార్. సో డిక్రీజ్. ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే డిక్రీజ్ అవుతుంది సార్. సప్లై డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ తర్వాత టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ట్రెడిషనల్ టెక్నాలజీ. సో ఏ టెక్నాలజీ వల్ల సప్లై ఇంక్రీజ్ అవుతుంది? అడ్వాన్స్డ్ టెక్నాలజీ సార్. అడ్వాన్స్డ్. సో ట్రెడిషనల్ టెక్నాలజీ వల్ల సప్లై తగ్గుతుంది. నెక్స్ట్ టెక్నాలజీ తర్వాత ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్. అభిరామ్, అభిరామ్ సార్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ లో కూడా మనకి రెండు ప్రాబబిలిటీస్, పెరగడం తగ్గడం. సో ఫ్యూచర్ లో ప్రైసెస్ ఏమవుతాయి అంటే కనుక సప్లై పెరుగుతుంది. ఇక్కడ ఉన్నాం, ఫ్యూచర్ లో ఏమవుతుంది అంటే సప్లై ఇంక్రీజ్ అవుతుంది. ఇవాళ రోజున సప్లై పెరగాలి అంటే సప్లైర్ ఫ్యూచర్ లో ప్రైసెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఇవాళ రోజున సప్లై పెంచుతాడు. ఇందాక మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం సార్? నేను ఇందాక వెళ్ళలేదు సార్, ఫోన్ వచ్చింది సార్. ఇందాక నుంచి 5 minutes నుంచి లేను సార్ నేను క్లాస్ లో. ఓకే, లక్ష్మీప్రియ. ఫ్యూచర్ లో ప్రైసెస్ ఏమవుతాయంటే ఇప్పుడు సప్లై ఇంక్రీజ్ అవుతుంది. ఫ్యూచర్ లో ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయంటే ఇప్పుడు సప్లై ఇంక్రీజ్ అవుతుంది సార్. ఫ్యూచర్ లో ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయంటే సప్లై ఇంక్రీజ్ అవుతుందా? సో ఇందాక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం చెప్పు ఒకసారి నాకు. పెట్రోల్ ఎగ్జాంపుల్ ఏదో చెప్పుకున్నాం కదా, ఎస్ సార్. చెప్పు ఒకసారి ఆ ఎగ్జాంపుల్. 2 rupees ఎక్స్టెండ్ అయితే సో రేపటి నుంచి 2 రూపీస్ పెరుగుతుంది అన్నాం. ఇవాళ రోజున సప్లై అంటే ఏం ఈ చేశాడు? రోజు స్టాక్ ఆపేస్తారు సార్. అంటే సప్లై ఏం చేశాడు? స్టాప్ రేపు ప్రైస్ చేస్తారు సార్. అంటే ఇవాళ సప్లై ఏం చేశాడు? తగ్గించాడు. ఎస్ సార్. సో మరి నువ్వు చెప్పిన దానికి దీనికి కాన్ఫ్లిక్ట్ అవుతుందిగా. ప్రైస్ పెరిగితే సప్లై పెరుగుతుంది, ఫ్యూచర్ లో ప్రైసెస్ పెరుగుతాయి అనుకుంటే ఇవాళ రోజున సప్లై పెంచుతాడు అన్నావు. కానీ మరి పెట్రోల్ బంక్ కూడా ఏం చేశాడు మరి? ఫ్యూచర్ లో ప్రైజెస్ పెరుగుతాయంటే ఇప్పుడు సప్లై డిక్రీజ్ చేస్తారు సార్. సో ఫ్యూచర్ లో ప్రైసెస్ పెరుగుతాయంటే ఇప్పుడు సప్లై డిక్రీజ్ చేస్తాడు. మరి ఇప్పుడు ఇంక్రీజ్ అవ్వాలంటే ఫ్యూచర్ లో ప్రైసెస్ ఏమవుతాయి అనుకుని ఉండాలి? ఫ్యూచర్ లో ఏమవుతాయి అనుకుని ఉండాలి? డిక్రీజ్ అవుతాయి అనుకుంటే ఇప్పుడు సప్లై ఇంక్రీజ్ చేస్తాడు సార్. సప్లై ఇంక్రీజ్ చేస్తాడు. రైట్. ఓకే. అదర్ ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ గా ఉంటే సప్లై పెరుగుతుంది, అన్ఫేవరబుల్ గా ఉంటే సప్లై తగ్గుతుంది. సో ఇది మనకి సప్లై, ఇంక్రీజ్ ఇన్ సప్లై, డిక్రీజ్ ఇన్ సప్లై. రైట్. సో సప్లై గురించి మనకి పెద్దగా క్వశ్చన్స్ ఏం లేవన్నా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది మనకి ఫౌండేషన్ కి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఫౌండేషన్ కోసం అన్నట్టుగా చదువుకున్నాము.
సేమ్ మళ్ళీ సప్లైలో కూడా ఎలాస్టిసిటీస్ ఉంటాయనా? సేమ్ ఆల్మోస్ట్ ఆల్ డిమాండ్ కి ఎలాస్టిసిటీ ఎలా అయితే ఉన్నాయో సిమిలర్లీ సప్లై కూడా అలాగే ఎలాస్టిసిటీ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై అనేది మాత్రం చూస్తాం మనం, ఫౌండేషన్ లో చూద్దాం అది. సో ఇక్కడికి ఇది అర్థమైందనా కంప్లీట్ గా? సో నోట్స్ కంప్లీట్ చేస్తే చెప్పిన క్వశ్చన్స్ అన్ని నోట్స్ కంప్లీట్ అయిపోయిందా? ఎస్ సార్. థర్డ్ చాప్టర్ ఈ చాప్టర్ లో ఏమేమి క్వశ్చన్స్ రాయాలో చెప్పాను. చాలా మంది ఆబ్సెంట్ అయ్యారు, మరి వాళ్ళకి ఏ క్వశ్చన్స్ అని చెప్పి తెలుసుకుంటారు?